మరొకసారి సంఘానికి అంతటికి మన ప్రభు యేసుక్రీస్తు నామములో మరొకసారి నా యొక్క హృదయపూర్వక వందనం తెలుసుకుంటున్నాను. అందరికీ వందనాలండి. మనం ఆరాధన అనే అంశం గురించి నేర్చుకుంటున్నాం. ఆరాధన అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి బైబిల్లో మనం ఒకే రోజున ఒకే ఆరాధనలో అంటే ఒక వారం మనం చెప్పుకున్నంత మాత్రాన మనకి అది అర్థమయ్యే రీతిగా మనకు అర్థం అవ్వదు. కాబట్టి మనం ప్రభుచితం అయితే కొద్ది వారాలుగా మనం పూర్తిగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనకి కొత్త నిబంధన అంటే మత్తయి సువార్త మనం చూడగలిగితే యోహాను సువార్తలో 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయము 19 నుంచి 24 వచనాలు. అక్కడ మనం ప్రియుల జాగ్రత్త గమనిస్తే యోహాను సువార్త 4వ అధ్యాయము 19 నుంచి 24 వచనాలు. అక్కడ యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో జరిగిన ఒక సంభాషణ ఉంటుందండి. ఆ సంభాషణ ఆరాధనకి చాలా ప్రాముఖ్యమైన వచనాలు. మీరు వీలైతే ఆ వచనాలు యోహాను సువార్త 4వ అధ్యాయము 19 నుంచి 24 అది మనం అప్రిషియేట్ ఆ రెఫరెన్స్ని బట్టి అనేకమైన సత్యాలు మనం తెలుసుకోవచ్చు ఆరాధన గురించి. అయితే ఇక్కడ మనం ఒకసారి ఆ సందర్భం గమనిస్తే 4వ అధ్యాయంలో వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఒకసారి 4వ అధ్యాయం తిరిగేద్దాం. అదే 4వ అధ్యాయంలో 2వ వచనం చదువుకుంటే 4:4 చదువుకుందాం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకార్ అన్న ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండిన కనుక యేసు ప్రయాణం వలన అలిసి ఉన్న రీతినే ఆ బావి అంతా కూర్చుంటాను. ఇప్పటికే ఇంచుమించు 12 గంటల అయినో సమరయ స్త్రీ ఒకతే నీళ్ళు చేదుకున్నట్టుగా అక్కడ రాగా అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ ఎవరంటే సమరయ స్త్రీగా గ్రంథంలో పేర్కొనబడింది. అంటే సమరయ ప్రాంతం అయితే ఆ స్త్రీకి పేరు పెట్టబడలేదు, కానీ ఆ ప్రాంతం బట్టే సమరయ స్త్రీగా పేరు గ్రంథంలో రాయించడం జరిగింది. అయితే మనకు జాగ్రత్త గమనిస్తే ఆ స్త్రీ అంటుందండి, ఒకసారి మనము 9 చదువుకుంటే, ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునికిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఆవిడ చెప్పిన సత్యం ఏంటంటే పిల్లరా, యేసుక్రీస్తు దాహానికి ఇమ్మని ఆవిడ అడిగినప్పుడు ఆవిడ వెంటనే రిప్లై ఏమిచ్చిందంటే, యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ సమరయులు అంటే ఎవరంటే, మనం ఒకసారి వెనక్కి వెళ్ళాలి. గతానికి వెళ్తే సొలొమోను సౌలు రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేల్ దేశం ఒకే రాజ్యంగా ఉండేది. దావీదు గారు ఉన్నప్పుడు ఒకే రాజ్యంగా ఒకే దేశంగా ఉండేది. సొలొమోన్ అయినప్పుడు ఒకే రాజ్యం ఉండేది. అయితే సొలొమోన్ తర్వాత రాజ్యం ఏమైంది? విభాగించబడింది. అలా విభాగించబడిన రాజ్యం ఉత్తర రాజ్యం ఇశ్రాయేల్ గాను, దక్షిణ రాజ్యం యూదా రాజ్యంగాను చేరిన తర్వాత ఈ ఉత్తర రాజ్యాన్ని ఇంచుమించు 20 మంది రాజులు పరిపాలించారు. ఏ ఒక్క రాజు కూడా దేవునికి ఇష్టడిగా ఎవరో ఉండలేకపోయారు. అప్పుడు దేవుడు ఏం చేశారంటే ఈ ఉత్తర రాజ్యాన్ని తీసుకెళ్ళి చెరకు అప్పచెప్పారు. ఎవరి చెరకంటే అష్షూరు చెరకు అప్పచెప్పారు. అలాగా ఉత్తర ఇశ్రాయేల్ రాజ్యాన్ని దేవుడు అష్షూరు చెరకు అప్పచెప్పినప్పుడు అష్షూరీయులు ఏం చేశారంటే వాళ్ళ ఊరిలో ఉన్న జనాంగాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారండి? ఉత్తర రాజ్యంలో ఇశ్రాయేల్ రాజ్యంలో పెట్టారు. ఇక్కడున్న జనాలు అక్కడ తీసుకెళ్ళిపోయి ఆ ఊళ్ళో జనాలు ఎక్కడ పెట్టారు? ఇశ్రాయేల్ రాజ్యంలో పెట్టారండి. అప్పుడు వీళ్ళు మిగిలిన యోధా వారితో మిగిలిన జనాలు ఎవరైతే ఉంటారో ఆ ఇశ్రాయేల్ జనాంగం వాళ్ళతో కలిసి మళ్ళీ వాళ్ళతో కుటుంబాలు వాళ్ళతో ఫ్యామిలీలు ఏర్పరచుకొని వాళ్ళ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతానం ఎవరు? సమరయులు. వాస్తవానికి వాళ్ళు 12 గోతాల నుంచి వచ్చిన 12 అంటే సక్రమంగా 12 గోతాల నుండి వచ్చిన కుటుంబం మాత్రం కాదు, కానీ అనిజనులు అష్షూరు రాజు ఆయన పెట్టడం ద్వారా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు కుటుంబాలు ఏర్పరచుకుని ఆ విధంగా ఏర్పడిన సంతానం ఎవరంటే సమరయులు. వారిని సమరయులు అన్నారు. ఒకసారి మనం 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 24 చదువుకుంటే 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 24 చదువుకుందాం. మనం జస్ట్ ఇంట్రడక్షన్ అంటే వాళ్ళ గురించి మనం తెలుసుకోవడానికి మన మాటలు చదువుకుంటున్నాం. అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వ, హమాతు,
ఆ, సెపర్వయీము ఆ, అను తన దేశంలో నుండి జనులను రప్పించి ఆ, ఇశ్రాయేలు వారికి మారుగా ఆ. షోమ్రోను పట్టణంలో షోమ్రోను పట్టణంలో ఉంచిన గనుక వారు షోమ్రోను దేశం స్వతంత్రించుకొని దాని పట్టణంలో కాపురం చేసిరి. ఆ షోమ్రోను పట్టణంలో ఉన్న వ్యక్తులు ఎవరంటే సమరయులు. మీకు అర్థమైందండి, సమరయులు అంటే అన్ని జనులు ఇశ్రాయేల్ రాజ్యాలకు వచ్చి ఏర్పడబడిన కుటుంబం. అయితే మన జాతి గమనిస్తే ఆ సమరయులు వారు అన్ని జనులు అయినప్పటికీ కూడా ఒక సందర్భం చదువుకుంటే 26 చదువుకుందాం. 26 తమరు పట్టుకున్న షోమ్రోను పట్టణంలో తాము ఉంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక ఆయన సింహములను పంపించును. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అశ్షూరుతో మనవి చేయగా, అయితే వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైతే కట్టుబడి ఉందో, వాళ్ళకి ఏదైతే విధి విధానాలు ఉన్నాయో అదే విధి విధానాలతో వాళ్ళు ఆ ఊరిలో చేయడం జరిగింది. అక్కడ ఇశ్రాయేల్ రాజ్యంలో. వాస్తవానికి ఇశ్రాయేల్ రాజ్యం ఎవరిది? దేవునిది. ఆ ప్రాంతం అంతా ఇశ్రాయేలు దేశం మొత్తం ఎవరిది? దేవునిది. అప్పుడు దేవుడు ఏం చేశారంటే, అక్కడ జాతకంశ పదం ఉంది అది అక్కడ, ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక, దేవుని మర్యాద అది మీరు అండర్లైన్ చేసుకోండి. దేవుని మర్యాద అంటే దేవుని దగ్గరికి వచ్చిన జనులు ఏం తెలుసుకోవాలి? దేవుని మర్యాద తెలుసుకోవాలి. మర్యాద తెలుసుకున్నప్పుడే ఆ దేశంలో ఉండడానికి దేవుడు అనుమతిస్తాడు. అప్పుడు దేవుడు సింహాల ద్వారా చంపించినప్పుడు వాళ్ళకి అర్థమయ్యి అశ్షూరుతో మనం చేస్తే, అప్పుడు అశ్షూరు ఏం చేశాడంటే, ఒకసారి మనము 27 చదువుదాం. రాజు అన్నాడు అప్పుడు, అచ్చటి నుండి తేబడిన యాజకుల్లో ఒకరికి అచ్చట మీరు తోడుకుని పోవుడి. అతను అచ్చటకు పోయి కాపురం ఉండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవాలని ఆజ్ఞాపించును. అప్పుడు అశ్షూరు ఏమన్నాడంటే, అది మనం వాళ్ళ జనులు ఇక్కడ తీసుకొచ్చాం కదా మన ఊరికి, ఇక్కడ యాజకులు ఉన్నారు. ఎవరండి? యాజకులు. ఈ యాజకులు అక్కడ పంపినప్పుడు వాళ్ళు నేర్పుతారు దేవుని మర్యాద అనేది అంటే ఎలాగుండాలి, విధి విధానాలు నేర్పినప్పుడు అప్పుడు వాళ్ళందరూ నమ్మారు. వాళ్ళందరూ కూడా కొంతమంది ఏం చేశారు? విశ్వసించారు దేవుని. విశ్వసించిన తర్వాత మళ్ళీ 40 వెళ్ళిపోతే వారు ఆయన మాట వెనక తమ పూర్వపు మర్యాద చొప్పున జరిగించు వచ్చిరి. 41 చదువుకుందాం. ఆ ప్రజలు అలాగున యెహోవా భయభక్తులు గలవారైనను తాము పెట్టుకునే విగ్రహములను పూజించి వచ్చిరి, మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారును వారి సంతతి వారు నేటి వరకు చేయుచున్నారు. అప్పటి నుంచి ఆ జనం ఏమయ్యారంటే సమరయులుగా పిలవబడ్డారు. అయితే యూదుల మట్టుకు వాళ్ళని దూరంగా ఉంచేవారు. మేమే 12 గోత్రాల్లో వచ్చిన వ్యక్తులం, మా జనాంగమే దేవుడు కోరుకున్న జనాంగం అని వాళ్ళు ఏం చేశారంటే యూదులు వాళ్ళని అంటరాంతరంగా చూడడం జరిగింది సమరయులు. కానీ సమరయులు కూడా వాళ్ళు కూడా మరి ఎలాగో వాళ్ళు దేవుని తెలుసుకున్నారు. వాళ్ళకి నచ్చిన రీతిగా వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇప్పుడు మనం యోహాను సువార్తకి వెళ్ళిపోతాం. 4వ అధ్యాయం వెళ్ళిపోతాం పిల్లలు. 4వ అధ్యాయంలో ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి 19 చదువుకుందాం. యోహాను సువార్త 4:19 చదువుకుంటే, అలాగా మీరు మాతో సాంగత్యం చెయ్యరు కదా అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆమెతో సంభాషిస్తూ ఉంటున్న ఒక మాట ఆలోచిద్దాం. 19 చదువుకుంటే యోహాను సువార్త 4:19. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు కానీ ఆరాధింప స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెబుతున్నారు అనగా ఆ యేసు సామెత ఇట్లెన్నో. ఇక్కడ ఆ స్త్రీ ఏమంటుందంటే, మా పితరులు ఎక్కడ ఆరాధించారని చెప్తుంది ఆ స్త్రీ. ఇక్కడ పర్వతం అంటే అది గిరిజన పర్వతం అన్నారు. పర్వతం అంటే ఇశ్రాయేల్ రాజ్యంలో ఒక పర్వతం, అంతకుముందు పర్వతం మీద ఆరాధించేవారు. అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుని కేవలం సమరయులు మాత్రమే, యూదులు కలిసేవారు కాదు. యూదులందరూ కలిసి యెరూషలేములో ఆరాధిస్తే వీళ్ళందరూ కలిసి ఒక జనాంగంగా ఏర్పడి ఎక్కడ ఆరాధించేవారు? పర్వతం మీద ఆరాధించేవారు. ఇప్పుడు ఆవిడ ఏముంటుంది అక్కడ? మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించరు కానీ ఆరాధింపుల స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురన్న ఆయనతో అనగా ఆవిడ ఏముంటుంది? అంటే యూదులు ఏం చెప్తున్నారు? ఆరాధించిన స్థలం ఎక్కడని చెప్తున్నారు? యెరూషలేం. దీని బట్టి మనకేం అర్థమవుతుంది? ఆరాధించిన ఒక స్థలము ప్రాముఖ్యత ఉందా లేదా? ఆ కాలంలో ఉంది. తర్వాత చదువుదాం పిల్లలు. అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలంలో పర్వతమైనను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారంటే, అమ్మా
ఒక కాలం వస్తుంది, ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో ఏం జరుగుతుంది అంటే యెరూషలేములో జరుగుతున్న ఆరాధన కూడా అక్కడ జరగదు. మీరు జరిగిస్తున్న ఆరాధన కూడా అది కూడా జరగదు. జరదంటే ఆగిపోవదని ఉద్దేశం కాదు, జాగ్రత్త వినాలి. జరగదు, నా మాట నమ్మమ్మ అన్నారు. ఎందుకు అలాగ అన్నారంటే ఇప్పుడు అలాగ మన కిందకు వచ్చేసరికి పిల్లరా 23 చదువుకుంటే, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది. ఇంతవరకు ఒక కాలంలో ఒక సమయంలో జరిగిన ఆరాధన విధానం ఉంది. భవిష్యత్తులో మరొక కాలం వస్తుంది, అక్కడ జరిగే ఆరాధన విధానం వేరేగా ఉంటుంది. భవిష్యత్తులో జరిగే కాలంలో జరిగే ఆరాధన విధానం యథార్థంగా ఉంటుంది. యేసు చెప్పినప్పుడు 2 కాలాలు ఉన్నాయి లేదా అక్కడ 2 కమతున్నాయి కదా. మొదటి కాలం ఏంటి? యూదులు యెరూషలేములో జరిగించిన ఆరాధన కాలము. రెండో కాలం ఏంటి? క్రీస్తు తర్వాత ఆయన చెప్పిన తర్వాత జరిగిపోయే ఆరాధన క్రమము. అంటే దీని మనకి ఏమవుతుందంటే కాలాలు అని ఆలోచించాలి. ఇప్పుడు మనం 2 తిమోతి పత్రిక 3:15 వెళ్తే, 2 తిమోతి పత్రిక 2:15 వెళ్దాం పిల్లలు. పౌలు గారు తిమోతి పత్రిక రాస్తూ తిమోతితో ఏమంటున్నారంటే, తిమోతి అప్పుడు సువార్తికుడుగా బోధకుడుగా సంఘంగా ఉన్నప్పుడు తిమోతి చేస్తున్న హెచ్చరిక పౌలు గారు, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశవానిగాను. అప్పుడు పౌలు గారు ఏం హెచ్చరించారు తిమోతి గారికి? సత్యవాక్యాన్ని ఎలా చెప్పని చెప్పారు? సరిగా ఉపదేశమని చెప్పారు. అంటే అర్థం ఏంటి? సరిగా ఉపదేశం అర్థం ఏంటండి? ఫుట్ నోట్లో అక్కడ ఉంది, చూడండి ఒకసారి. విభజించవానిగాను. ఏం చేయాలి? గ్రంథాన్ని మనం విభజించాలి. అంటే అర్థం ఏంటండి? మన గ్రంథం చదువుతున్నప్పుడు, ఒక పుస్తకం చదువుతున్నప్పుడు, అంటే గ్రంథంలోనే ఒక చాప్టర్ చదువుతున్నప్పుడు అది ఏ కాలానికి సంబంధించింది, ఎవరికి సంబంధించింది, ఎవరితో రాశారు అన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. అన్నీ కలిపి మిక్స్ అయ్యి మనం చదవకూడదు. సువార్తికుడి పని ఏంటి? అక్కడ బోధించబడిన పని ఏంటంటే సత్యవాక్యం ఏం చేయాలి? అక్కడ విభజించి చెప్పాలి, విభజించి బోధించమన్నాడు పౌలు. ఇప్పుడు మనం కాలాలు విభజిద్దాం. యేసు ఒక కాలం ఉందని చెప్పాడు, మళ్ళీ రాబోతున్న ఒక కాలం ఉందని చెప్పాడు. ఆ లెక్కలు చూసుకుంటే ఎన్ని రకాల కాలాలు ఉన్నాయి గ్రంథపరంగా ఆలోచించి మనం ఇప్పుడు విభజిస్తున్నాం. విభజించినప్పుడు ఎన్ని కాలాలు ఉన్నాయి ఆలోచించినప్పుడు మనం ఒకసారి అపోస్తుల కార్యంలో 17:30 చదువుకుంటే ఒక మాట పౌలు గారు అంటారు. అపోస్తుల కార్యం 17:30 చదువుకున్నప్పుడు, ఆ అజ్ఞాన కాలములను, అక్కడ కాలము అన్నారా కాలములను అన్నారండి. కాలములు అంటే బహువచనం కదా, ఎన్ని ఉంటాయి కాలములు అంటే? 2 అనుకోండి. ఆ కాలాన్ని దేవుడు ఎలా పోల్చాడు? అజ్ఞాన కాలం అన్నారండి. అంటే జ్ఞానయుక్తమైన కాలం ఎప్పుడు వస్తుందట? యేసుక్రీస్తు తర్వాత ఉన్న కాలం అంతా జ్ఞానయుక్తమైన కాలం అయితే, యేసుక్రీస్తు రాకముందు ఉన్న 2 కాలాల్లో ఎటువంటి కాలం గ్రంథం చెప్తుంది? అజ్ఞాన కాలంలో చెప్తుందండి. మనం ఇప్పుడు దీన్ని డివైడ్ చేసుకుంటే 3 రకాల కాలాలు ఉన్నాయి గ్రంథంలో. 3 రకాల కాలాలు లేక యుగాలను కూడా అనవచ్చు. కాలాలు లేక యుగాలు. మరి యుగాలు మనం ఎలాగ విభజించగలం? ఎక్కడి నుంచి ఎక్కడ మనం విభజించగలం ఆలోచించగలిగితే గ్రంథం మన సమాధానం చెప్తుంది. ఒకసారి మనం ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదువుకోండి పిల్లలు. అక్కడ మోషే గారు ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి అరణ్యంలో తోడుకొని వచ్చి తీసుకెళ్ళి 40 సంవత్సరాల తర్వాత కనాను ఎంతమంది చేరారండి? ఐగుప్తు నుండి ఎన్నో లక్షల మంది బయలుదేరారు. ఇంచుమించు ఒక 40-50 లక్షల మంది జనాంగం ఎవరితో బయలుదేరారు? మోషే న్యాయకత్వంలో దేవుని సన్నిధిన బయలుదేరారండి. కనాను ఎవరు చేరారు? మరి ఎవరు? 2 కాలేబు. మరి మిగతా జనాంగం ఎవరు? అంటే వీరి సంతానం. ఎవరి సంతానం? ఈ ఐగుప్తు ఎవరితో బానిసత్వంగా ఉన్నారో, దేవుడు ఎవరితో విడిపించాడో వాళ్ళ ఊరు ఒక్కరు కూడా అడుగు పెట్టలేదండి. వాళ్ళ పిల్లలు మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు మోసే వాళ్ళతో ఉంటున్న మాటలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 1 3 చదువుకుంటే ఇక్కడ మనం విభజన మనకు అర్థమవుద్దండి.
ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. మోషే ఇశ్రాయేలు అందరినీ పిలిచి ఇట్లా, నేను ఇశ్రాయేలులారా, నేడు మీ వినికిలో నేడు చెప్పుచున్న కట్టడలు విధులను విని వాటిని నేర్చుకుని అనుసరించి వాటిని అడుగుడి. మన దేవుడు యెహోవా ఈ హోరేబుతో మనతో నిబంధన చేశాను. యెహోవా మన పితరులతో కాదు అని పదం ఉందండి. ఏంటది? పితరులు. పితరులు అంటే ఎవరండి? పితరులు అంటే పెద్దలు, పూర్వీకులు. మన గ్రంథాన్ని 3 కాలాలుగా విభజించగలిగితే పిల్లరా, మొదటగా పితరుల కాలం అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం ఇవ్వబడక ముందు ఉన్న కాలాన్ని గ్రంథం బట్టి పితరుల కాలం అన్నారు. మోసే ముందు ఉన్న కాలం అంతా కూడా పితరుల కాలం. తర్వాత మోసే యుగం, మోసే కాలం అన్నారు. మోసే కాలం లేకపోతే ధర్మశాస్త్ర యుగం. ధర్మశాస్త్ర యుగం, ధర్మశాస్త్ర యుగం ఇదొక కాలం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వేరు చేసేది ఏంటంటే నిబంధన. నిబంధన దీని నుండి దీన్ని వేరు చేసేది ఏంటండి? నిబంధన. నిబంధన అర్థం ఏంటి? ఒప్పందం. ఒప్పందం చేసుకోవడం, ఒడబడిక చేసుకోవడం. దేవుడిని యెహోవా పితరులతో చేసిన నిబంధన వేరు. ఈ పితరుల్లో ఎవరో వస్తారో ఆలోచిద్దాం. తర్వాత ఇశ్రాయేలును ఐగుప్తు రప్పించిన తర్వాత హోరేబు సీనాయి పర్వతం దగ్గర దేవుడు ఏం చేశారంటే ఇశ్రాయేలీలు అంటే యాకోబు యొక్క సంతానం. అబ్రాము కొడుకు ఇస్సాకు, కొడుకు యాకోబు, కొడుకు 12 మంది గోత్రకర్తలు. ఆ 12 మంది గోత్రకర్తల సంతానం అందరూ కూడా ఎవరుగా పిలబడ్డారు? ఇశ్రాయేలు జనంగా పిలబడ్డారు. ఆ ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఏం చేశారంటే ఒక లా ఇచ్చాడు, ఒక ఆజ్ఞ ఇచ్చారండి, ఒక చట్టం ఇచ్చాడు. ఆ చట్టం ఏంటి? ధర్మశాస్త్రం. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే మోషే అంటాడు, మళ్ళీ ఆలోచిద్దాం 3వ వచనంలో, యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేశాను. ఈ నిబంధన పితరులకు ఇచ్చింది కాదు. ఈ నిబంధన ఎవరికి? ఇశ్రాయేలీయులకు ఇచ్చింది. ఎవరికండి? ఇశ్రాయేలు అంటే ఎవరు? ఇశ్రాయేలీయులు అంటే యాకోబు యొక్క సంతానం. యాకోబు యొక్క 12 గోత్రాలు, వాళ్ళకి కుటుంబం అంతా కూడా ఇశ్రాయేలుగా పిలవబడ్డారు. మళ్ళీ ఇంకో కాలం ఉంది. ఇప్పుడు యేసు చెప్పిన కాలం. యేసు మా సమరసిద్ధ అంత మాట ఏంటంటే, ఒక కాలంలో మీరు ఆరాధించారు తండ్రిని, మీరు పర్వతం మీద ఆరాధించారు అన్నారు, యూదులేమో యెరూషలేములో ఆరాధించారు అన్నారు. అయితే ఒక కాలం వచ్చింది అన్నాడు. ఆ కాలం ఏంటంటే అది క్రీస్తు యుగం, క్రీస్తు కాలం. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వేరు చేసేది ఏంటంటే నిబంధన. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 చదువుకుంటే ప్రియులారా, ఇర్మియా గ్రంథము 31:31. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయదును. ఇది క్రొత్త నిబంధన అన్నారండి. దీన్ని బట్టి 3 యుగాలు అయ్యాయి కదా, 3 కాలాలు అయ్యాయి కదా. ఈ కాలానికి తేడా ఏంటి? ఇదొక నిబంధన. దీనికి తేడా ఏంటి? ఇదొక నిబంధన. నిబంధన బట్టి 3 కాలాలు విభజించబడ్డాయి. ఇప్పుడు ఈ 3 కాలాల్లో కూడా ఒకే రకం కాలం కాదు. ఈ రకం కాలంలో ఉన్న పద్ధతులు వేరు, ఇక్కడ ఉన్న ఆజ్ఞలు వేరు, ఇక్కడ ఉన్న ఆజ్ఞలు వేరు. ఇప్పుడు మనం ఆరాధన 3 యుగాల్లో ఎలా జరిగిందో మనం ఆలోచించగలిగితే 3 యుగాలు కూడా ఒకే రకంగా జరగలేదు. ఉదాహరణకి పితరుల కాలంలో ఎవరు ఉన్నారంటే అబ్రహాం గారు ఉన్నారు, ఇస్సాకు ఉన్నారు. ఇస్సాకు, యాకోబు, మోషే ముందు ఉన్న తరం వరకు కూడా పితరుల కాలంగా పిలబడ్డారు. యోబు గారు కూడా పితరుల కాలం చెందే వ్యక్తే. ఇప్పుడు పితరుల కాలంలో ఎలా జరిగింది ఆరాధన మనం ఆలోచించగలిగితే పిల్లరా, పితరుల కాలంలో మనం చూడగలిగే గ్రంథం బట్టి పితరుల కాలంలో ఆజ్ఞలు ఉన్నాయా? ఎక్కడైనా పితరుల కాలంలో ఆజ్ఞలు ఉన్నాయా? లేదా ధర్మశాస్త్రం పితరుల కాలంలో ఉందా? లేదు. పితరుల కాలంలో ధర్మశాస్త్రం అయితే ఎక్కడ కూడా లేదు. పితరుల కాలంలో ఆజ్ఞలు లేవు.
మోషే ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయా? ఉంది. 10 ఆజ్ఞలు కలుపుకొని ఇశ్రాయేలుకి దేవుడు 632 ఆజ్ఞలు క్రమబద్ధపరిచి దానినే ధర్మశాస్త్రం అన్నారు. ధర్మశాస్త్రం ఒక బుక్ ఇచ్చి మీరు ఈ ఆజ్ఞల్ని పాటించాలని ఏం చెప్పారు? రెండో కాలంలో చెప్పడం జరిగింది. అది ఎవరికేది? ఇశ్రాయేలుకి మాత్రమే, అందరికీ కాదండి. ఇశ్రాయేలు అంటే ఎవరు? 12 మంది గోత్రకర్తలు, వాళ్ళ కుటుంబం మాత్రమే. మళ్ళీ 3వ నిబంధన వచ్చినప్పుడు ఇంకొక నిబంధన వస్తుంది, మరొక ఆజ్ఞ ఇచ్చిన సంపూర్ణ నియమం రాబోతుంది అన్నప్పుడు ఇది ఎవరికంటే ఇది సర్వమానవాళికి, ఇది సర్వమానవాళికి వర్తించబడే నిబంధన. మనం 3గా విభజిస్తున్నాం గ్రంథాన్ని. బైబిల్ ఒకటే మనం 3గా విభజించగలిగితే ఇలా 3 కాలాలు అయ్యాయి. 3 కాలంలో ఒకటి కాదు. పితృల కాలంలో అబ్రాహాము గారు ఉన్నారు, ఇస్సాకు, యాకోబు ఉన్నారు. మనం ఒకసారి మనం ఆలోచించగలిగితే ఆ కాలంలో ఆరాధన ఎలా జరిగేదో ఒక మాట ఆలోచిద్దాం. ఒకసారి ఆదికాండము 4:3 తిరిగేస్తే, ఆదికాండం వెళ్ళిపోతుంది. 4 తిరిగేస్తే అక్కడ ఆదాము కుమారులైన కయీను, హేబేలు చదువుకుంది. కొంతకాలమే తర్వాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. ఎవరు తెచ్చారు అర్పణగా? కయీను తెచ్చాడండి. 4 హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వారిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతనికి అర్పణను లక్ష్య పెట్టెను, కయీను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు. అంటే అర్థం ఏంటి? ఆదాముకి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులకి అర్పణ తీసుకొచ్చాడు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు. ఇప్పుడు అర్పణ తీసుకురావాలన్నా ఎవరు చెప్పారండి వాళ్ళకి? కయీనుకి, హేబేలుకి అర్పణ తీసుకురావాలని ఎవరు చెప్పుకుంటారు? ఆదాము చెప్పుకుంటాడు. ఆదాము ఎవరు చెప్పుకుంటారు? దేవుడే చెప్పుకుంటాడు. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం గుడి చేతులు రాకూడదు. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం పట్టుకెళ్ళాలి? ఆయన ఏదైతే కోరుకున్నది పట్టుకెళ్ళాలి. అయితే ఇక్కడ ఇద్దరు తీసుకొచ్చారు. పాత మనం చదువుకుంటే ఆ ఇద్దరు కూడా అర్పణ దేవుడు అంగీకరించాడా? అంగీకరించలేదు. కయీను మాత్రమే అంగీకరించాడు. హేబేలు దేవుడు అంగీకరించాడు, కయీను అయితే దేవుడు అంగీకరించదు. కారణం ఏమేమి ఉంటుందండి? అసలు దేవుడికి అర్పణ అవసరమా? మనం ఇచ్చిన అర్పణ దేవుడు కోరుకుంటాడు నిజంగా? అక్కడ దేవుడు కోరుకున్నది ఏంటండి? అక్కడ దేవుడు కోరుకున్నది అర్పణను అర్పించే హృదయాన్ని కోరుకుంటాడు దేవుడు. దేవుడికి అర్పణ దేవుడే చేసుకుంటాడు. ఆయన సమస్తము ఆయనదే, భూమి ఆయనదే, సర్వ పంటలు ఆయనదే అయినప్పుడు, ఆయన ఉండే సమస్తం కలిగినప్పుడు మనం ఇస్తే ఆయన తీసుకుంటాడా? దేవునా ఆయనకి ఏమైనా లాభం చేకూరుతుందా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుడు ఏం కోరుకున్నాడంటే అర్పించబడే హృదయం కోరుకుంటున్నాడు. అందుకే ఇదే విషయాన్ని 1 యోహాను రాసిన పత్రిక 3:12 చదువుకుంటే యోహాను గారు అంటారు. 1 యోహాను రాసిన పత్రిక 3:12 చదువుదాం. మనము కయీను వంటి వారిపై ఉండరాదు. వాడు దృష్టికి సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన అనే గ్రంథం స్పష్టంగా సెలవిచ్చింది. కయీను క్రియలు ఎలా ఉన్నాయి? చెడ్డగా ఉన్నాయి. అంటే అర్పించుకోవడం ఎలా ఉండాలంటే దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి, మంచివాడే ఉండాలి. మన తప్పులు చేస్తూ పాపాలు కంటిన్యూ చేస్తూ మనం ఆరాధనకు వచ్చి మనం అర్పిస్తే దేవుడు ఆరాధన యాక్సెప్ట్ చేస్తాడా? దేవుడు అంగీకరించడు, యాక్సెప్ట్ చేయడు. దేవుడు ఏం చేస్తాడు? మన కర్మాలను నేర్చుకున్నాం. దేవుడు హృదయాన్ని పరిశీలిస్తాడని నేర్చుకున్నాం. అర్పించే వాడి యొక్క హృదయాన్ని దేవుడు పరిశీలిస్తాడు, వాని యొక్క పరిశుద్ధ జీవిత దేవుడు పరిశీలిస్తాడు. మన ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మన చేతులు నిర్దోషంగా ఉండాలి. మన పాపలుగా ఉంటే దేవుడు మన అర్పణ దేవుడు అంగీకరించడు. అయితే పితృల కాలంలో చదువుకుంటే ఇక్కడ స్పష్టమైన ఒక ఆరాధన క్రమం అంటూ లేదు. ఒకసారి మనము ఆదికాండము 4:5 వెళ్తే 26 వచనంలో ఆదికాండము 4:8 చదువుకుంటే హేబేలు తర్వాత షేతును కుమారుడు పుడతాడు. చదవండి. ఆదికాండం 4:26 చదువు.
కుమారుడు పుట్టెను, అతనికి పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభించబడింది. ప్రార్థన ఎప్పుడు ఆరంభపడిందంటే గ్రంథం బట్టి ఆలోచిస్తే ఎనోషు షేతు టైం నుండి, షేతు సమయం నుండి ప్రార్థన అనేది అప్పుడు చాలబట్టి. అప్పుడు ఆ కాలంలో దేవుడికి ఆరాధన ఎలా జరిగించారంటే పిల్లరా, అబ్రాము కానీ నోవహు కానీ చదువుకుంటే బలిపీఠాలు ఉంటాయి. ఏంటండి బలిపీఠం? బలిపీఠం అంటే అర్థం ఏంటంటే రాళ్ళని ఒక దగ్గర పేర్చి రాళ్ళ మీద దేవుడు కోరుతున్న పవిత్రమైన జంతువుల్ని వధించి దహించి వేయడం, దాన్నే ఆ జరిగిన క్రమాన్ని బలిపీఠం అన్నారు. దాన్ని దహన బలి అన్నారు. మనం నోవహు కాలం చూసుకుంటే నోవహు టైంలో ఒకసారి ఆదికాండము 8:20 చదువుకుంటే, ఆదికాండము 8:20 చదువుకుందాం. అప్పుడు నోవహు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను అన్నిటిలోనూ కొన్ని తీసి ఆ పీఠం మీద దహన బలి అర్పించను. నోవహు ఎప్పుడు అర్పించలేదు బలిపీఠం మీద దహన బలి? ఈ ఓడ అంటే ప్రళయం వచ్చిన తర్వాత, జలప్రలయం తర్వాత బయటకు వచ్చినప్పుడు నోవహు ఏం చేశాడంటే బలిపీఠం ద్వారా బలిపీఠం మీద బలి అర్పించి దేవునికి ఆరాధన చేయడం అది జరిగింది చూడగలరు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? తర్వాత వచ్చిన చదవండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి అంటే మనకి వచ్చిన బట్టి ఏమర్థమైంది? ఇంపైన సువాస యెహోవా ఆగ్రహించండి అర్థం ఏంటంటే ఈ ఆరాధన దేవుడు అంగీకరించాడు, యాక్సెప్ట్ చేశాడు. అంటే దేవుడు మన ఆరాధన యాక్సెప్ట్ చేయొచ్చు, దాన్ని రిజల్ట్ కూడా చేయొచ్చండి. అయితే మెయిన్ అక్కడ దేవుడు చూసేది ఏంటంటే ఆరాధన అర్పించమనే హృదయం చూస్తాడు దేవుడు. ఆ విషయం మనం గమనించాలి. అదేవిధంగా అబ్రాహాము దగ్గరికి వచ్చేసరికి అబ్రాహాము సమయంలో కూడా మనం ప్రాంతంలో చదువుకుంటే అబ్రాహాము గారు అనేక బలిపీఠ కడతాడు. ఆయన ఏ ఊరితో వెళ్తాడో, దేవుడు ఎక్కడికి చెప్పాడో అక్కడ ఒక బలిపీఠ కట్టడం, దేవుడికి ఆరాధన చేయడం. అదే త్రోవలో అబ్రాహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు కూడా ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు బలిపీఠ కట్టడం, ఆరాధన చేయడం. అది పితృల కాలంలో జరిగిన ఆరాధన క్రమం. అంటే దీనికి ఒక క్రమం ఉందా? ఒక క్రమం లేదు. జాగ్రత్త వినాలి. దీనికి ఒక క్రమం లేదు. ఒకసారి మనం ఆదికాండము 12:7 చదువుకుంటున్నారా? ఆదికాండము 12:7 చదువుదాం. అబ్రాహాము గారు అక్కడ కట్టించిన బలిపీఠ ఒక వచనం ఉంటుంది. యెహోవా చెప్పగా అతడు యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడ నుండి అతను బయలుదేరి బేతేలునకు చేరి గుడారం వేసి యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అంటే అప్పుడు ఆరాధన క్రమంలో ఏమున్నాయి? బలిపీఠం ఉంది, బలులు ఉన్నాయి, ప్రార్థన ఉంది. అంతే తప్ప ఇంక స్పష్టమైన ఆరాధన క్రమం ఉంటుంది మనం పాత నిబంధనలో పితృల కాలంలో మనం చూడలేము. యోబు గారు తమ పిల్లలు తమ హృదయంలో దేవుని దూషించరేమోనని బలు అర్పించడం చూడగలం. సో యోబు గ్రంథం తిరగేద్దాం. యోబు గ్రంథము మొదటి అధ్యాయం చూస్తే, యోబు గ్రంథం 5వ చదువుకుంటే, వారి విధులు పూర్తిగా యోబు తమ కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో. అంటే పాపం ఎక్కడ జరుగుతుందండి? పాప ప్రదేశం ఏంటంటే హృదయం. దేవుని దూషించరేమోనని యోబు గారు ఏం చేస్తారట? బలు అర్పించారు. అరుదనేమి లేచి వాళ్ళు ఒక్కొక్క నిమిత్తమే దహన బలి అర్పించు వచ్చాను. యోబు నిత్యం అలాగే చేయుచుండెను. అంటే యోబు గారు కూడా పితృల కాలం చెందిన వ్యక్తి. యోబు గారు కూడా పాత అంటే మోసే కన్నా ముందున్న వ్యక్తి యోబు గారు.
ఇప్పుడు మనకేమర్థమవుతుందంటే పాత నిబంధనలో ఖచ్చితమైన ఆజ్ఞ అంటూ లేదు, జాగ్రత్త వినాలి. పాత నిబంధనలో ఆజ్ఞ అంటూ లేదు, ఖచ్చితంగా ఇలా చెయ్యాలని ఒక ఆజ్ఞ అంటూ లేదు. ప్రార్థన జరిగించేవారు, బలిపీటలు కట్టేవారు, బలిపీట మీద వధించి దహించేవారు. ఆ బలిపీట మీద వధించేది ఎవరంటే ఆ కుటుంబ పెద్ద. అబ్రహం అయితే అబ్రహం బతుకుతో ఎవరు చేశాడు? అబ్రహం గారు చేశారు. కుటుంబం మొత్తం వాళ్ళందరి తరపున ఆయన దహనబలి అర్పించేవాడు. అబ్రహం తర్వాత ఎవరు ఉన్నారు? ఇస్సాకు. మళ్ళీ ఇస్సాకు ఆ పొజిషన్ తీసుకున్నాడు. ఇస్సాకు ప్రతిరోజు కూడా దహనబలి అర్పించేవాడు తన తరపున, తన కుటుంబ తరపున, తన బతికినంత కాలం. ఇస్సాకు తర్వాత యాకోబు. అంతే తప్ప ఇక్కడ ప్రత్యేకమైన ఆజ్ఞలు ఉంటే ఇక్కడ ఏమి లేవు. ఇప్పుడు అక్కడ బహుభార్యత్వం ఉంది. పాత నిబంధనలో పితృల కాలంలో బహుభార్యత్వం ఉంది, ఉందా లేదా? అబ్రహాంకి భార్య ఎక్కువ మంది ఉన్నారు. చూడండి, అప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడా? ఒకే స్త్రీ పెళ్లి చేసుకుని ఆజ్ఞ ఇచ్చాడా? మా పితృల కాలంలో ఆజ్ఞ ఇవ్వలేదు. ఆ ఆజ్ఞ ఇవ్వలేనప్పుడు దేవుడు దాన్ని తప్పుపడతాడు. ఆజ్ఞ ఇస్తేనే దేవుడు అక్కడ తప్పుపడతాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో ప్రతి పురుషుడికి ఒకటే భార్య, ఒకటే భర్త ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా తప్పు పడతారు అక్కడ రెండో వ్యక్తిని నేను చేసుకుంటే. కానీ పాత నిబంధనలో అబ్రహాము బహుభార్యతో ఉన్న వ్యక్తి, కానీ దేవుడు తప్పు పెట్టాడా? తప్పు పట్టలేదు. ఎందుకు తప్పట్లేదు? అక్కడ ఆజ్ఞ లేదు కాబట్టి. మీకు పాయింట్ అర్థం అవ్వాలి. ఆజ్ఞ ఉంటే దేవుడు దృష్టికి విరోధం అవుతాడు. ఆజ్ఞ లేకపోతే వ్యక్తి ఇక నిర్బంధం లేదు. కానీ ఆజ్ఞ లేకపోయినా సరే యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు పోతీఫర్ భార్య ఏం చేసింది? యోసేపుని పాపజీవి ప్రేరేపిస్తున్నప్పుడు యోసేపు ఏం చేశాడు? నా దేవుడితో ఇంత దుష్కారం ఎలా చేయదునని అనుకొని పారిపోయాడు. ఇప్పుడు అది పాపని యోసేపు ఎలా తెలిసింది? ఇక్కడ ఆజ్ఞ ఉందా? ఇప్పుడు నీ పొరుగున భార్యని ఆశించకూడదని ధర్మశాస్త్రంలో ఉంది. ఇక్కడ ఆజ్ఞ ఉందా? లేకపోయినా యోసేపుకి ఎలా తెలిసింది? ఎవరైతే దేవుడితో నడుస్తారో, ఎవరైతే దేవుడు పూర్తిగా ఎరుగుతారో, దేవుడితో నడిచిన వ్యక్తికి దేవుని లక్షణాలు అర్థం అవుతాయి. దేవుని ఎరగడం అంటే దేవుడి లక్షణాలు ఎరగడం. నా దేవుడు పరిశుద్ధుడని ఎవరు తెలిసింది? యోసేపు తెలిసింది. నేను తప్పు చేయకూడదని తన వల్ల ఫాలో అయ్యాడు. అయితే దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడండి. ఏంటో నిబంధన అంటే నోవహుతో ఒక నిబంధన. దేవుడు మన జాగ్రత్త గమనించాలి. దేవుడు నోవహుతో ఒక నిబంధన చేశాడు. ఏంటో నిబంధన? నువ్వు ఓడ చేసుకో, ఓడలో మీ కుటుంబం ప్రవేశించమని నిబంధన చేశాడు. ఎవరితో? నోవహుతో. నోవహుతో మాత్రమే, అందరితో కాదు. ఎవరితో చేశాడు దేవుడు నిబంధన? నోవహుతో మాత్రమే. నువ్వు చేయమని చెప్పాడు, తనే చెయ్యాలి. దానికి కొలతలు చెప్పాడు, ఏం రాళ్ళతో కట్టమని చెప్పాడు, చితిసారగపు రాళ్ళతో నువ్వు ఓడ చేయమని చెప్పాడు. దానికల్లో కొలతలు, పొడవర, మొత్తం సమస్తం చెప్పడం జరిగింది. అది ఎవరు చేయాలి? నోవహుతో చేయాలి. జరిగిన తర్వాత మళ్ళీ దేవుడు ఇంకో నిబంధన ఏం చేశాడు? ఇంక నుంచి నేను ఇంకా జలప్రలయం రప్పించిన భూమి మీద, దాని గుర్తుగా ఈ మేఘస్తంభం అంటే ఈ రైన్బో గుర్తుగా వచ్చి అదొక నిబంధన చేశాడు. ఈ నిబంధన నోవహుతో మాత్రమే. మళ్ళీ దేవుడు నోవహుతో తర్వాత భూమి చూసినప్పుడు ఎవరు అందరూ చెడిపోయి ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. వ్యక్తి అంటే అబ్రహాం ఎన్నుకొని దేవుడు ఏం చేశాడంటే అబ్రహాంకు ప్రత్యక్షమై 3 వాగ్దానాలు కూడా జరిగింది. నువ్వు ఆశీర్వదించబడతావు, నీ జనాంగం అత్యధికమవుతుంది, మీ సంతానము కనాను దేశాన్ని స్వతంత్రించుకుంటారు, నీ సంతానం నుండి సమస్త దేశాలు ఆశీర్వదించబడతాయని ఒక 3 ప్రామిసెస్ అనేది ప్రమాణం అనేది దేవుడు అబ్రహాముతో చేయడం జరిగింది. అయితే అలా చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముతోని ఒక నిబంధన పెట్టాడు. ఏంటో నిబంధన మనం ఆలోచించగలిగితే అక్కడ అబ్రహాము దేవుడు పెట్టిన నిబంధన ఏంటి పిల్లారా? సున్నతి జరిగించడం అనేది దేవుడు అబ్రహాముతో పెట్టిన నిబంధన. ఒకసారి మనం 17 అధ్యాయము, ఆదికాండము 17 అధ్యాయము 3 చదువుదాం. 3, 9, 10. ఆదికాండం 17 అధ్యాయము 10 చదువుకుందాం. నాకును 9 చదువుకుందాం. మరి దేవుడు నీవు మాత్రమే కాక నీ తర్వాత తరములో నీ సంతతియు నా నిబంధన గైకొనవలెను. ఈ నిబంధన చేసింది ఎవరికి? అబ్రహాముతో. ఎవరు చేశారు? దేవుడు చేశారు.
ఈ నిబంధన ఎంతమందితో చేశారంటే అబ్రాముతో కాకుండా అబ్రాము సంతానంతో కూడా ఏం చేయాలి? ఈ నిబంధన ఫాలో అవ్వాలి. ఏంటా నిబంధన? కింద చదువుకుంటే 10వ వచనము, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్యన మీరు గైకొల్సిన నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. అదేంటది? నిబంధన. దేవుడు ఒక మనిషితో సహవాసం చేయాలంటే దేవుడు ఏం చేస్తాడంటే నిబంధన ఏర్పరచుకుంటాడు. ఒడంబడిక. దేవుడు ఎవరితో సహవాసం చేసే వ్యక్తి కాదు. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు నిబంధన లోబడిన వ్యక్తితో దేవుడు సహవాసం చేస్తాడు. లోపడిపోతే దేవుడు విడిచిపెట్టేస్తాడు. దేవుడు ఏమన్నాడు అబ్రాముతో? నీకు ఇవన్నీ కావాలంటే నువ్వేం చేయాలి? నువ్వు నా నిబంధన పాటించి. ఏంటి నిబంధన? దేవుడు ఏం చెప్పాడంటే నీవు నీ 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 సంతతి కుటుంబం పుట్టిన ప్రతి మగవాడు కూడా ఏం చేసుకోవాలట? సున్నతి పొందాలి. పుట్టిన తేదీ నుండి 8వ దినమున ప్రతి మగవాడు కూడా సున్నతి జరిగించాలి. సున్నతి జరిగిస్తే అప్పుడు వ్యక్తి ఏమవుతాడు? దేవుడి నిబంధన కింద వస్తాడు. అప్పుడు నిబంధన కింద వచ్చిన వ్యక్తి మాత్రమే అబ్రహాముతో ఆరాధన జరిగించినప్పుడు, బలిపీఠం ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఆరాధనలో అంగీకరించబడతాడు. ఇప్పుడు అబ్రహాం కుమారుడు సున్నత జరిగించలేదు అనుకోండి, మీకు సున్నత అంటే అర్థం ఉంటుంది, మరి చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ అబ్రహాం సంతానం ఎవరైనా సరే సున్నత జరిగించబడకపోతే ఆ వ్యక్తి ఆరాధన చేయడానికి అర్హుడా కాదా? అర్హుడు కాదు. దేవుడు అంగీకరించడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పగలిగితే, మోషే గారు ఉన్నారు. మోషే గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు మోషేతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మోషే నువ్వు వెళ్ళు, ఫరో దగ్గరికి వెళ్ళి నా జనాంగాన్ని ఇగో నీ దేవుడని యెహోవా రప్పించమని చెప్తున్నాడు, నీ జనాన్ని విడిపించమని దేవుడు చెప్పినప్పుడు ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఒక మాట ఉంటుందండి. ఒకసారి నిర్గమకాండము 4వ అధ్యాయంకి వెళ్దామండి. నిర్గమకాండము 4వ అధ్యాయం 24 చదువుకుంటే చదువుదాం. నిర్గమం 4:24. అతడు పోవు అతను అంటే మోషే. సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపచూడగా సిప్పోరా రాయి తీసుకొని తన కుమారుడికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెరివిటి వైద్యును అంతటా ఆయన అతన్ని విడిచాను. అప్పుడు ఆమె సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధం పెరివిటి వైద్యు. యెహోవా ఏం చేశాడంటే దేవుడే ఆజ్ఞాపించాడు మోషేతో. దేవుడు ఆజ్ఞాపించాడు నువ్వు ఇల్లు ఆయన చెప్పు ఫరోతో. రిటర్న్ వస్తున్నప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేశాడు? మోషే చంపదలిచాడు. జాగ్రత్త వినాలి. దేవుడు మోషేతో చెప్పబడిన తర్వాత మళ్ళీ దేవుడు మోషే చంపడం ఏంటి అన్న ఆలోచించినప్పుడు అప్పుడు వెంటనే మోషే భార్య సిప్పోరు ఏం చేసింది తనకు అర్థమైంది. మోషే అప్పటికి సున్నత జరిగించలేదు, వాళ్ళ కుమారుడు సున్నత చేయలేదు. వెంటనే వాళ్ళ భార్య ఏం చేసింది? తెలివితేటలుగా సున్నత అప్పటికప్పుడు జరిగించింది కుమారుడికి, తన భర్త కూడా. అప్పుడు ఏముంటుంది? తన భర్తతో నువ్వు నా రక్త సంబంధమైన పెళ్లికి నమ్మడం జరిగింది. అంటే విశ్వాసాలు అంత తీక్షణంగా ఉండాలి స్త్రీలైనా సరే. తన భర్త గురించి ఎంత పరితపించిందండి అక్కడ. తనకు అర్థమైంది ఎందుకు నిబంధనలు లేకపోతే నిబంధన ఏంటి? అపరాధ నిబంధన ఏంటి? సున్నత జరిగించకపోతే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? ఎవరిని అంగీకరించాడు. అది ఎంత ఇష్టమైన ప్రవక్తనే సరే దేవుడు మోస్తే ముఖముఖంగా మాట్లాడాడు. అయినా కూడా దేవుడు ఏం చేస్తాడు? నిబంధన లేకపోతే ఎవరిని అంగీకరించడు. ప్రియులైన మీకు ఇంతవరకు అర్థమైంది కదా. పితరుల కాలంలో అబ్రాము, నోవహు, మోషే ముందు కాలంలో పితరుల కాలం జరిగింది. దీన్ని పితరుల కాలం అన్నారు. ఈ కాలంలో ఆజ్ఞలు లేవు. ఈ కాలంలో ప్రార్థన ఉంది. బలిపీఠం దగ్గర దహన బలి అర్పించేవారు. అది అక్కడ జరిగిన ఆరాధన క్రమం. ఎప్పుడు? పితరుల కాలం జరిగిన క్రియ. దేవుడు దీన్ని అజ్ఞాన కాలం అన్నాడు. చూచి చూడనట్టుగా ఉండేను. ఈ కాలంలో దేవుడు పట్టించుకోలేదు. ఇక్కడ చూచి చూడనట్టుగా ఉండాడు. దేవుడు ఎక్కువ దృష్టి నిలపలేదు ఇక్కడ ఈ కాలంలో. మరి ఇప్పుడు దేవుడు వీళ్ళకి భవిష్యత్తులో తీర్పు విధిస్తే తీర్పు ఎలా విధిస్తావు? యేసుక్రీస్తు ప్రభువు రెండో రకాల్లో ఎలా విధిస్తాం తీర్పు? ఇప్పుడు రెండో రాకల తర్వాత యేసుక్రీస్తు వారు సర్వమానవ తీర్పు విధించినప్పుడు వీళ్ళకి తీర్పు ఎలా విధిస్తారంటే వీళ్ళ మనస్సాక్షిని బట్టి. రామపతిలో ఉంటుంది ధర్మశాస్త్ర అనుచరులు స్వాభావికంగానే వాళ్ళ మనస్సాక్షి మీద బట్టి తీర్పు తీసుకోవడం ఉంటుంది.
వీళ్ళ క్రియలు బట్టి, వీళ్ళ మనసాక్షి బట్టి దేవుడు వీరికి తీర్పు విధిస్తాడు. అప్పుడు తర్వాత ఏమైందంటే మోసే సమయానికి వచ్చేసరికి ఐగుప్తులో వాళ్ళు బానిస అనిపించిన తర్వాత వాళ్ళ మొరమని దేవుడు బయటికి రప్పించి, మరి అప్పుడంతా ప్రమాణం చేశాడు కదా దేవుడు, మీ సంతానంగా కనాన దేశం ఇస్తా అన్నప్పుడు వాళ్ళందరినీ మోసే ద్వారా అరణ్యంలో నడిపించిన తర్వాత వాళ్ళతో నిబంధన చేశాడు. హోరేబు కొండ మీద సీనాయి పర్వతం నిబంధన చేశాడు. ఇప్పుడు అబ్రాహాముతో నిబంధన ఇది పాటించాలి వీళ్ళు. ఏంటి నిబంధన? సున్నతి పాటించడంతో పాటు దేవుడు ఏం చేశాడంటే ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు ఏమన్నారు? ధర్మశాస్త్రం అన్నారు. ఆజ్ఞలు ఏమన్నారండి? ధర్మశాస్త్రం. నిర్గమకాండము 19:3 చదువుకుంటే, నిర్గమకాండము 19:3. మోషే అతను పిలిచి, యాకోబు కుటుంబీకులు అండర్లైన్ చేసుకోండి, ముచ్చటించి ఇశ్రాయేలుకి అండర్లైన్ చేసుకోండి. తెలిపొస్తుంది ఏమనగా, ఏమి చేసేదనో మిమ్మును మోసి మీరు చూచితిరి. 5వ చదువుకున్న 5వ వచనం. కాగా నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల స్వకీయ సంపాద్యమవుతుందని చెప్పడం జరిగింది. అప్పుడు దేవుడు మళ్ళీ మోషే నడిపించిన ఇశ్రాయేలుతో మరొక నిబంధన చేశాడు. దాన్నే ధర్మశాస్త్రం అన్నారు. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే 24వ అధ్యాయము నిర్గమకాండం 24వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుంటే, నిర్గమకాండము 24వ అధ్యాయము 2-3 వచనాలు. మోషే ఈ మాటలన్నీ విధులన్నీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా మాట అన్నిటి ప్రకారం చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరం ఇచ్చిరి. 4వ వచనము. రాసి ఉదయం ముందు లేచి ఇప్పుడు 7వ వచనంకి వెళ్ళిపోతుంది. 7వ వచనంకి వెళ్ళిపోతాం. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధులమై ఉందమని. అప్పుడు ఏం చేశారు? నిబంధన గ్రంథం అన్నారు. అది అండర్లైన్ చేసుకోండి. నిబంధన గ్రంథం. నిబంధన గ్రంథం అంటే ఇశ్రాయేలుకి ఇవ్వబడిన ఆజ్ఞలు. అందరికీ కాదు, ఇశ్రాయేలుకి మాత్రమే. సున్నతితో పాటు 600 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలతో పాటు మిగతా ఆజ్ఞలు కూడా ఉన్నాయి. అన్ని కలిపి ధర్మశాస్త్రం అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ధర్మశాస్త్రంలో ప్రార్థన ఉంది. ప్రార్థన చేసేవారు యెహోవాకి. ధర్మశాస్త్రంలో స్థలాంగ ప్రాముఖ్యత ఉంది. దేనికి ప్రాముఖ్యత అండి? స్థలాంగ ప్రాముఖ్యత ఉంది. స్థలం ఇక్కడ స్థలాంగ ప్రాముఖ్యత లేదు. జాగ్రత్త వినాలి. పితృల కాలంలో ఒక స్థలం ఉంటూ లేదు. ఎక్కడ పడితే వీళ్ళు బలిపెట్ట కట్టడం, ప్రార్థన చేయడం, అంతే తప్ప ఇక్కడ చేయమని ఒక ఆజ్ఞ అంటూ లేదు. స్థలం గురించి సమయం కూడా లేదు. ఇక్కడ ఇలా పలానా సమయంలో మీరు చెయ్యాలి, ఈ రోజున చేయాలి, ఈ రోజున జరిగించలేని ఒక సమయం కూడా లేదు పితృల కాలంలో. కానీ ఇక్కడికి వచ్చేసరికి దేవుడు స్థలాన్ని చెప్పాడండి. ఇంకా కంటిన్యూ చేయమంటారు, ఆపేద్దామని. నేను నాకు ఓపిక ఎక్కువ, మీకు మీరు వినగలరా లేదో? చేయమంటారా 10 నిమిషాలు? ఇప్పుడు మనం ఒకసారి ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 5-11 చదువుకోండి పిల్లరా. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 5-11 చదువుదాం. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకున్నటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. ధర్మశాస్త్రంలో మటుకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎక్కడ పడితే అక్కడ ఆడదు మీరు చేయకూడదు. ఇక్కడ ఏమున్నాడు? ఇక్కడ
మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తమ నామమును స్థాపించుకున్నట్టుకు నివాస స్థానములుగా ఏర్పరచుకున్న స్థలము. దేవుడు ఒక స్థలం ఏర్పరిచాడు. ఆ స్థలాలు మాత్రమే అన్నీ జరిగించాలండి ఆరాధన అనేది. అంటే ఆరాధన మనకి ఏమర్థమవుతుందంటే సర్వ సమాజంతో కూడిన ఆరాధన, సంఘంతో చేయవలసిన ఆరాధన. అది మనం గమనించాలి. ఇంకో మాట ఏంటంటే 2 దినవృత్తాంతములు 6:6 చదువుకుంటే, 2 దినవృత్తాంతంలో 6:6 చదువుకుందాం. ఇప్పుడు నా నామం ఉండుటకై యెరూషలేమును కోరుకుంటుని నా జనులైన ఇప్పుడు దేవుడు ఎక్కడ కోరుకున్నాడు స్థలాన్ని? యెరూషలేమును కోరుకున్నాడు. ఎక్కడండి? యెరూషలేము. స్థలం ఏంటండి ఇక్కడ? యెరూషలేము. కోరుకున్నది ఎవరు? దేవుడే కోరుకున్నాడు ఇక్కడ ఆరాధన చేయమని. దేవుడు ఆరాధన చేయమని ఒక స్థలాన్ని కోరుకున్నాడు. ఆ స్థలం ఎక్కడంటే యెరూషలేము. ఆరాధన సర్వ సమాజంతో చేయవలసిన ఆరాధన ఎప్పుడెప్పుడు చెయ్యాలంటే దానికి కూడా ఒక పేరు పెట్టాడు. దాని పేరు ఏంటంటే విశ్రాంతి దినం. ఏమన్నారంటే దాన్ని విశ్రాంతి దినం. ప్రధానంగా కూడా ఒక ఆజ్ఞ ఏంటంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని దేవుడు ఒక ఆజ్ఞ కూడా ఇవ్వడం జరిగిందండి. ఎప్పుడు విశ్రాంతి దినం అంటే శనివారం. ఎప్పుడండి? శనివారం. ప్రతి శనివారం ఖచ్చితంగా ప్రతి ఇశ్రాయేలీయుడు సమాజంగా కూడుకొని ఆ రోజు యెరూషలేముకి వచ్చి విశ్రాంతి దినాన్ని పాటించాలి పరిశుద్ధంగా. విశ్రాంతి దినం ఒకటే ఉందా? ఇంకేమైనా ఉన్నాయా? విశ్రాంతి దినంతో పాటు దేవుడు ఏం చేశాడంటే పండుగలు పెట్టాడండి. ఏం పెట్టాడు దేవుడు? పండుగలు పెట్టాడు. మీరు ఒకసారి మొదటి దినవృత్తాంతములు 23:30 చదువుకుందాం ఒకసారి. పాడుటకును విశ్రాంతి దినముల్లోనూ అమావాస్యలోను పండుగలలోనూ యెహోవాకు దహన బలులను అర్పింపవలెను. ఇక్కడ ఏమన్నారు? విశ్రాంతి దినం పాటు ఇంకేమున్నాయి? పండుగలు ఉన్నాయండి. ఏమున్నాయండి? పండుగలు ఉన్నాయి. పండుగలు ఎవరికి? ఇశ్రాయేలీయులకండి. ఆ ఏంటో పండుగలు అంటే మీకు పేరు మాట చెప్తే పేరు నోట్ చేసుకోండి. పస్కా పండుగ ఒకటి, పస్కా పండుగ. రెండోది పెంతెకొస్తు పండుగ. మూడవది పర్ణశాలల పండుగ. ఇశ్రాయేలు అందరూ కూడా సున్నత జరిగించుకున్న మగవాడు అందరూ కూడా నిబంధన అనుసరించి సర్వ సమాజంగా ఎప్పుడెప్పుడు కూడాలి ఆరాధనలో ప్రతి శనివారంతో పాటు సంవత్సరానికి 3 రోజులు జరిగే పండుగలు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఎక్కడ అటెండ్ అవ్వాలి? యెరూషలేములో మాత్రం అటెండ్ అవ్వాలండి. ఏంటో పండుగలు అంటే పస్కా పండుగ, పెంతెకొస్తు పండుగ, పర్ణశాలల పండుగ. పస్కా పండుగకి పెంతెకొస్తు పండుగ మధ్య తేడా 49 రోజులు. పస్కా పండుగ ఎప్పుడైతే వస్తుందో పస్కా పండుగ నుంచి 50వ రోజుకి పెంతెకొస్తు పండుగ జరుగుతుంది. అంటే పెంతెకొస్తు పండుగ ఎప్పుడు జరిగినా సరే అది ఖచ్చితంగా ఆదివారం జరుగుతుంది. పెంతెకొస్తు పండుగ అది ఎవరికి? ఇశ్రాయేలుకి మాత్రమే. జాగ్రత్త వినాలి. అప్పుడు పండుగలు ఉన్నాయి. అమావాస్య కాలం, అమావాస్య అన్నా విశ్రాంతి దినం ఒకటే. మీరు అమావాస్య పదం చదువుకుంటారు పాత నిబంధనలు. అమావాస్య కాలం అన్నా విశ్రాంతి దినం అన్నా ఒకటే. పండుగలు అమావాస్య కాలాలు అది ఎలా జరిగించాలో ఒక క్రమం కూడా ఉంది. పస్కా పండుగ మొదటి నెల 14 రోజులు స్టార్ట్ చేయాలి. 7 రోజుల పండుగ పస్కా పండుగ లేదా పులిహోర రొట్టెల పండుగ. తర్వాత పెంతెకొస్తు పండుగ, తర్వాత పర్ణశాలల పండుగ. ఇలాగా దేవుడు 3 పండుగలు ఏర్పాటు చేశాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా 3 సార్లు ప్రతి ఒక్కరు కూడా ద్వితీయోపదేశకాండం 16:16 చదువుకుంటే, ద్వితీయోపదేశకాండం 16:16 చదువుకుంటున్నారా? ద్వితీయోపదేశకాండం 16:16 చదువుకుంటే ఎవరో ఒక చదవాలి. ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలను, వారముల పండుగలను, పన్నసాల పండుగలను,
నీ దేవుడిని యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధికి కనబడవలెను. ఏటికి 3 మార్లు. ఆ 3 మార్లు ఎప్పుడు? పొంగల్ రొట్టెల పండుగ అంటే పస్కా పండుగ, దానికి మరొక పేరు. వారముల పండుగ అంటే పెంతెకొస్తు పండుగ, దానికి మరొక పేరు వారముల పండుగ. పన్నసాల పండుగ. ఈ 3 పండుగలప్పుడు ప్లస్ విశ్రాంతి దినము. ఈ అన్నిటి అంటే ఖచ్చితంగా సంవత్సరానికి 3 సార్లు ఖచ్చితంగా యెరూషలేములో ప్రతి ఒక్కరు కూడా యెరూషలేము ఖచ్చితంగా రావాల్సిందే. ఎక్కడుందో సార్ ప్రపంచంలో మీకు పాయింట్ అర్థమవుతుందా? కొత్త నిబంధనలు అపోస్తలులను చదువుకుంటే ఇథియోపియా నపుంసకుడు ఆరాధించడానికి వచ్చాడండి. ఎక్కడి నుంచి వచ్చాడు? యెరూషలేములో ఆరాధించడానికి ఇథియోపియా దేశం నుంచి యెరూషలేము వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఈ పండుగ ఆచరించడానికి. ఎక్కడి నుంచి వెళ్ళాడు ఆయన? ఇథియోపియా దేశం నుంచి యెరూషలేముకి వెళ్ళాడు. ఇంచుమించు 600 మైళ్ళు ఉంటుందని. 600 కిలోమీటర్లు ఆ నపుంసకుడు వ్యక్తి ఆరాధించడానికి అంత దూరం వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? అది ఆజ్ఞలకి ఖచ్చితంగా జరిగించాలి 3 సార్లు. ఎందుకంటే యెరూషలేము అనేది పవిత్రమైన ప్రదేశం కాబట్టి. మళ్ళీ ధర్మశాస్త్రంలో స్థలానికి ప్రాముఖ్యత ఉంది. ఎప్పుడు జరగాలంటే విశ్రాంతి దినప్పుడు, పండుగలప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కడు ఆరాధన జరిగించాలి. తర్వాత బలులు ఉన్నాయి. ఆ బలులు కూడా 5 రకాల బలులు ఉంటాయి. పాప పరిహారత బలి, అపరాధ బలి, నైవేద్యము, సమాధాన బలి. ఇదంతా కూడా మీకు లేవికాండము మొదటి నుండి 5 అధ్యాయాలు ఉంటాయి. మీరు చదువుకోండి, ఇంటికి చదువుకోండి. ఇంకా చాలా అంశాలు దాంట్లో ఉంటాయి. 5 రకాల బలులు ఉన్నాయి. మళ్ళీ ఈ సేవా కార్యక్రమాలు జరిగించడానికి దేవుడు లేవీ క్రమం ఏర్పాటు చేశారు. లేవీలు, యాజకులు ఉన్నారు. వీళ్ళే లేవీలు, యాజకులు. ఎవరు పడితే వాళ్ళు మందిరంలో వెళ్ళడానికి లేదండి. యెరూషలేము మందిరంలో సేవ చేయడానికైనా సరే, ఏదైనా సరే లేవీలు, యాజకులు మాత్రమే జరిగించాలి. లేవీలు అంటే యాకోబు ఉన్న 12 మంది కుమారులు ఒక గోత్రం. ఆ గోత్రకర్తలు, ఆ గోత్రం ఉన్న కుటుంబ సభ్యులు మాత్రం, మగవాళ్ళు మాత్రమే దేవుని మందిరంలో ఈ సేవ అంతా జరిగించాలండి. ఎవరికో చేయడానికి లేదు. అమ్మ చెప్తుంది అర్థమవుతుందా? కొంచెం నేను ఇక్కడితో ముగిస్తానండి. మనం వచ్చేవాడే ఆలోచిద్దాం క్రీస్తులో జరిగిన కాలం గురించి. మనకి ఎంతవరకు ఏమనుకుంటున్నారా? ఇంత మనం ఏం చెప్పుకున్నాం మనం ముగిస్తాము చెప్పేసి. దేవుడేమో ఎలా ఆరాధించాలి అనేది పిల్లలలో ఒక ఆజ్ఞ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు కూడా దేవుడు ఏం చేశారంటే, అబ్రాహాము కానీ నోవహు కానీ వీళ్ళు బలిపీఠాలంటే దేవుడిని ఆరాధించేవారు. ఆ బలిపీఠాన్ని ప్రార్థించి దేవుడిని ఆరాధించేవారు. ఇక్కడ ఆజ్ఞ లేదు, ప్రార్థన ఉంది, బలిపీఠాలు బలులు ఉన్నాయి. బలులు ఇక్కడ ఉన్నాయి. మోస దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఒక గ్రంథమే రాశానికి ఇచ్చాడు. ఇచ్చి మీరు ఇలా ఆరాధించండి. ఆరాధించే వ్యక్తులు వేరే లేవీలు యాజకులుగా ఉన్నారు. యాజకులే సేవా కార్యక్రమం జరిగించాలి. మళ్ళీ విడిసిపెట్టు జరిగించాలి. సంవత్సరం 3 సార్లు పండుగ ఇంటికి అవ్వాలి. అప్పుడు యెహోవా దేవుని ఆరాధించాలి. ఇక్కడ బలులు ఉన్నాయి, వాయిద్యాలు ఉన్నాయి, సంగీత వాయిద్యాలు ఉన్నాయి, బలులు ఉన్నాయి. పరిశుద్ధ మందిరంలో దూపాలు ఉన్నాయి. సమస్తం కూడా ఇక్కడ ఉంటాయి. చదువుకుంటున్నాం. ఇక్కడ ఆరాధన ఎలా జరిగించబడిందో, క్రీస్తు కాలంలో ఆరాధన ఎలా మార్చబడిందో మనం ఆలోచిద్దాం. దాన్ని బట్టి మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఇది ఎవరు చేయాలి? ఆరాధన క్రమమో వీరికి మాత్రమే, అపరాధ మాత్రమే. ఇది ఎవరు జరిగించాలి? ఇశ్రాయేలు మాత్రమే, అందరికీ కాదు. ఇప్పుడు సర్వమానవాళికి ఒక ఆరాధన క్రమం ఉంది. ఆ క్రమం అంటే మనం వచ్చి నేర్చుకున్నాం. కాబట్టి ఆరాధన అనేది 3 కాలాల్లో ఎలా జరిగిందో మనకు తెలిస్తే కానీ మనకి ఒక క్లారిటీ రాదు ఆరాధన గురించి. మీకు ఎంత కొంత ఒక అవగాహన వచ్చింది నేను భావిస్తున్నాను. వచ్చేవారు ఇంకా మన పూర్తి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటను దీవించి మన అందరి హృదయాల్లో ఫలింపజేయను కాక ఆమె అందరూ ఉన్నాను.